సార్, రిఫ్లెక్షన్ సనాతన కాంక్లేవ్ 2.0 ఈ వేదిక మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే పేరేమన్నా పెట్టాలా? ఇది బాగుంది. ఎప్పుడు కూడా ఒక హయ్యెస్ట్ ఇది ఉందనుకోండి, దానికి ఇంక ఏమీ ఉండదు, అంతే. ఇంక ఇప్పుడు అద్భుతం అని అంటే ఒక పారామీటరు, అట్లా కాకుండా ఇది దానికి మించి ఇంకొకటి ఏదైనా విశేషణం వాడామనుకో, దానికి మించి అంతకు మించి అలా ఉంది. నిజంగా ఒక సనాతన సముద్రం, సనాతన భావ సముద్రం ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు ఎంత అంటే వాళ్ళల్లో ఆవేదన, ఆవేశం, సంతోషం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందుకు సంతోషం, ఇవన్నీ వాళ్ళల్లో ముప్పిరిగొని ఇక్కడ దీన్ని అనుభవిస్తున్నారు. అది నిజంగా ఒక్కటి మాత్రం, ఈ రిఫ్లెక్షన్ 2.0 కాన్క్లేవ్ ఏం చెప్తుందా అనంటే, సనాతన ధర్మం నిద్రలేస్తుంది అని చెప్తుంది. సింహం గర్జిస్తుంది, యుద్ధం మొదలవుతుంది. అది యుద్ధం అనగానే కత్తులు అనుకోకండి. యుద్ధం అనంటే ధర్మయుద్ధం మొదలవుతుంది. ధర్మ తేజం పైకి లేస్తుంది. ఇంత పెద్ద మాట ఇంత చెప్పినాక కూడా నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకొక మాట గురించి చెప్పండి. ఇప్పుడు ఈ జరుగుతున్న సనాతనమైన వేదిక ఏదైతుందో, ఇది అన్ని వర్గాలకు, చిన్న పిల్లలకు కూడా అంటే వాళ్ళల్లో కూడా ఏమైనా చేంజ్ తీసుకొచ్చేలాగా కానీ, ఇప్పుడు వాళ్ళందరూ ఎట్లా పక్కదారులు పట్టడం కానీ చిన్నపిల్లల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు వచ్చిన ఈ సోషల్ మీడియా ఎరా ఏదైతే ఉందో, దాన్ని ఇప్పుడు ఇది ఎలా చెప్పగలుగుతుంది, దీన్ని మ్యాచ్ చేయగలుగుతారా అంటున్నాం. అంటే ఎలా? నేను మీకు ఒక ఇక్కడ ఒక 4 ఏళ్ల పిల్లల నుంచి ఇక్కడ వచ్చున్నారు. ఓకే, వాళ్ళు పక్కదారి ఎక్కడ పడతారు? ఒక్కసారి సనాతన ధర్మం యొక్క రుచి తెలిస్తే వాళ్ళు ఇక జీవితంలో పక్కదారి పట్టే సమస్య ఉండదు. అండ్ ఇంకొకటి నేను గమనిస్తున్నానండి, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కానివ్వండి, అండ్ మన రిఫ్లెక్షన్ లాంటి ఛానల్స్ కానివ్వండి, వీటిని చూస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. అది కూడా 25 నుంచి 45 ఏళ్ల మధ్యలో వాళ్ళు చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరైనా మీరు సనాతన ధర్మాన్ని గురించి చెప్పేవాళ్ళు అట్లా బయటకు వస్తే కుర్రాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతున్నారు. అండ్ ఇంతకు ముందు అంతా ఒకటే కదా, ఈ సెక్యులర్ ముసుగులు వేసుకొని సెక్యులర్ భావాల్ని మనకు అంటే దొంగ సెక్యులర్ భావాలు, సెక్యులర్ అయితే మంచిదే కానీ దొంగ సెక్యులర్ భావాలతో మన జాతిని నాశనం చేశారు. మళ్ళా ఆ సెక్యులర్ మురికిని వదిలించుకొని హిందుత్వం గురించి కానీ అంతవరకు కాకపోయినా ఈ పాఠ్యాంశాల్లో కూడా ఎక్కడ దీని గురించి కానీ, చరిత్రల గురించి కానీ, ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో కానీ ఎక్కడ ఉన్నట్టయితే నేను చూడలేదు. నేను చదివినప్పుడు కూడా అసలు లేదు కూడా. నువ్వు నేను ఉన్నావా చెప్పడానికి? చెప్దాం. మన బిడ్డలకి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? ఇది మన దేశం. ఏదో మనం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇది కాదు, ఇక్కడ పుట్టాం. ఈ దేశపు సంస్కృతికి వారసులం, ఈ జాతికి వారసులం మనం. పేరెంట్ కానీ పిల్లలకి నేర్పియాల్సింది ఖచ్చితంగా మొక్కై వంగనది మానై వంగున. చిన్నప్పుడు వాడికి నువ్వు సంస్కారాన్ని నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత ఆ సంస్కారంలో వాడు బతుకుతాడు. లేకపోతే నువ్వు వృద్ధాశ్రమం, వాడు ఇంకేదో ఆశ్రమం. కాబట్టి బిడ్డల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. వాళ్ళని సరి అయినటువంటి మార్గదర్శనం చేస్తూ వాళ్ళని సనాతన ధర్మం వైపు నడిపిస్తూ వాళ్ళ జీవనాన్ని సరిదిద్దగలిగితే మీ జీవితాలు కూడా సేఫ్గా ఉంటాయి.
ఇది నేను పెద్దలకి ఇవ్వదలుచుకున్నటువంటి విలువైన మాట. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.